శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా త్రిమూర్తులు అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. బ్రహ్మ నారదునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. అతడు విశ్వమే దేహముగా కలవాడు. శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ ఉన్నారండి. దేవుడు నిర్గుణుడైనను లోకములను కల్పింపగోరి తన మాయను వెలువరించి ఆమె గుణములను తనకు సంక్రమింపజేసుకుని సగుణుడయ్యను. మాయను వెలువరించింది కూడా ఆయనే. ఆయన నుంచే మాయ వచ్చింది కనుక ఆ మాయా గుణాలను తనకు సంక్రమింపజేసుకుని ఆయన సగుణుడయ్యాడు భగవంతుడు. కనుక భగవంతుడయ్యను అని అంటూ ఆ భగవంతుడి గురించి చెప్తూ ఉన్నారు. అతడు విశ్వమే దేహముగా కలవాడు. విశ్వం విష్ణు అనుకున్నాం కదండి మనం విష్ణు సహస్రనామాల్లో. కనుక ఆయన దేహం ఏంటి? విశ్వం మొత్తం ఆయన దేహమే. విశ్వముపై ఆధిపత్యము కలవాడు, తనచే నింపబడిన విశ్వము కలవాడు, సమస్తము నడుపువాడు, పుట్టుక లేనివాడు. ఈ సృష్టి అంతయు తనలో నుండును కనుక తాను సృష్టిలో నుండి వెలుగుచున్నాడు. సృష్టి అంతా ఆయనలో ఉంది, ఆయన సృష్టిలో నుండి వెలుగుచున్నాడు. కనుక ఆయన లేనిదంటూ లేదు, మొత్తము ఆయనే. దీనికి చక్కటి పోతన గారి పద్యం కూడా ఉందండి. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండు అఖిలనేత విష్ణుడజుండు ఈ విశ్వములో తానుండును విశ్వము తనలోన చాలా వెలుగుచునుండున్ అని అంటూ ఉన్నారు. నేను విష్ణుని నియోగమున మాత్రమే సకల చరాచరములైన జీవుల సృష్టియు పంచభూతముల సృష్టియు ఆచరించుచున్నాను. బ్రహ్మగారు చెప్తూ ఉన్నారండి. ఏమని? నేను విష్ణుని నియోగమున మాత్రమే. ఇది నా సొంత బుద్ధి కాదయ్యా, సొంత తెలివి కాదు, సొంత సంకల్పం కాదు, సొంత విషయం కాదు. విష్ణుని నియోగమున మాత్రమే సకల చరాచరములైన జీవుల సృష్టియు పంచభూతముల సృష్టియు ఆచరించుచూ ఉన్నాను. అట్లు నా ద్వారమున సృష్టింపజేసిన విష్ణువే స్థితికారకుడై కాపాడును. నా ద్వారమున సృష్టింపజేసిన విష్ణువే అంటూ ఉన్నారండి. ఆయన ద్వారమున విష్ణువు సృష్టి చేయబడుతున్నాడండి. అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి ఆయన ద్వారా రచించబడుతోంది కదా, బ్రహ్మగారి ద్వారా ఈ సృష్టి వస్తోంది కదండి. కనుక ఈ సృష్టి వస్తోందంటే విష్ణువే వస్తున్నాడు అని అర్థం. కనుక నా ద్వారమున సృష్టింపజేసిన విష్ణువే స్థితికారకుడై కాపాడును. పార్వతీపతి అయిన శివుడు లయమును కలగజేయును. నాకును శివునకును సృష్టికిని ముందే విష్ణు ఉండుట వలన అతడు ఆదిమూర్తి. ఈ మూడు శక్తులను కలిగి ఇన్నిటికీ మూలమై వర్తించును. కనుక అతడు ఆదిమూర్తయ్యా. ఈ మూడు శక్తులకి అంటే సృష్టి స్థితి లయములు, అట్లాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అతడే ఈ మూడు శక్తులను కలిగి ఇన్నిటికీ మూలమై వర్తించును. మూలమైనటువంటి వాడెవరు? ఆయనే, భగవంతుడు. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, సృష్టి స్థితి లయములలో స్థితియే సృష్టికి ప్రయోజనం. అంతే కదండి. సృష్టి చేయటం మళ్ళీ లయం అవటం. దేనికి సృష్టి చేస్తున్నాం, దేనికి లయం చేస్తున్నాం? స్థితి ఏ సృష్టికి ప్రయోజనము. ఉండటం అనేటువంటిది దాని ప్రయోజనం కదండి. కనుక జీవులు ఉండటకే కదా సృష్టింపబడుట. సృష్టింపబడుతోంది దేనికోసం? ఉండటం కోసం, జీవులు ఉండుటం. అట్లే జీవులు లేనప్పుడు కూడా ప్రళయం ఉన్నది. అప్పుడు జీవులు లేక భగవంతుడున్నాడు. ప్రళయం సమయంలో కూడా మనం ఉండకపోవచ్చు, జీవులు ఉండకపోవచ్చు, కానీ భగవంతుడు ఉన్నాడు. ప్రళయమున కూడా అతని అస్తిత్వం ఉన్నది. ప్రళయంలో కూడా అతని ఎగ్జిస్టెన్స్ ఉంది. సృష్టి యందు ప్రళయమునందును తన అస్తిత్వం ఉండుట వలననే అతడు స్థితికారకుడయ్యను. కానీ కేవలము జీవులకు స్థితికారకుడు మాత్రమే కాదు.
కేవలం జీవులకు మాత్రమే ఆయన స్థితికారకుడు కాడండి. సృష్టి ఉన్నప్పుడు జీవులుగా ఉండును, సృష్టి జరుగుతున్నప్పుడు బ్రహ్మగా ఉండును, లీనమగుచున్నప్పుడు శివుడుగా ఉండును. ఈ మూడును త్రిగుణాత్మకములైన మూర్తులు. ఈ అన్నిటి యందును తన అస్తిత్వముగా సనాతనుడై శాశ్వతుడై ఉండును. ఇన్నింటా కూడా ఆయన తన అస్తిత్వంగా సనాతనుడై శాశ్వతుడై ఉంటాడు. కనుక నాయన, నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానము ఇతడు. ఇతడన్నిటి యందు కేవలము తానొక్కడుగా ఉండును, అన్నిటి రూపములోనికి విస్తరించుచుండును. కనుక బ్రహ్మమనబడును. బ్రహ్మగారు వేరు, బ్రహ్మం వేరండి. కనుక నాయన, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇతడు. అయ్యా, సృష్టి ఎవరి మూలంలో జరిగింది ఇవన్నీ అడిగాడు కదండి పరీక్షితు. మన నారద మహర్షి బ్రహ్మగారిని అడిగారు కదండి, అందువల్ల చెప్తున్నాడు. కావున నాయన, నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇతడే. అతడే కారణము, అతడే సృష్టిలో ఉండేది అతనే, సృష్టి ద్వారా వెలుగుతూ ఉండేది అతనే, అతని ద్వారానే సృష్టి వచ్చింది, సృష్టికి అధిపతి అతనే, తనచే నింపబడిన విశ్వము గలవాడతనే, సమస్తము నడుపువాడతనే, పుట్టుక లేనివాడతనే, విశ్వమే దేహంగా గలవాడతనే. ఈ సృష్టి అంతయు కూడా ఆయనలోనే ఉన్నది. సృష్టిలో నుండి వెలుగుచున్నవాడు కూడా ఆయనే. కనుక నాయన, నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇతడు. ఇతడన్నిటి యందు కేవలము తాను ఒక్కడుగా ఉండును, అన్నిటి రూపములోనికి విస్తరించుచుండును. కనుక బ్రహ్మమనబడును. ఇక ఇతడు సృష్టి చేయుటకు కారణమేమని అడిగితివి. ఎందుకు సృష్టి చేస్తున్నాడు, ఏమిటండి కారణం? కార్యము కారణము అతడే. సృష్టి ఉండవలెనని, జీవులు జీవింపవలనని అతనికి ఉత్సాహము. దీనినే కరుణ అందురు. సృష్టి ఉండాలి, ఆ సృష్టిలో జీవులు జీవిస్తూ ఉండాలి అని ఆయన అనుకున్నాడు. ఏమిటిది? ఇది కరుణ. అతడు కరుణతో నిండిన సముద్రము వంటివాడు, కరుణా సముద్రుడు. సముద్రమున తరంగములు వచ్చుచూ పోవుచుండుట సహజమే. అట్లే భగవంతుని యందు సృష్టియును. ఒక అల నెట్టుకొని వచ్చుటయే మరల వెనుకకు పోవుటకు కారణము. అట్లే భగవంతుడు చేయుచున్న పనులకు తన చేష్టలే కారణము, అనగా తానే కారణము. నేను ఈ చెప్పినదంతయు నేనెరిగిన సత్యము. బ్రహ్మగారు అంటూ ఉన్నారండి, ఈ చెప్పింది మొత్తం కూడా నేను ఎరిగిన సత్యము. కనుక ఇందు అసత్యమునకు తావులేదు. కనుకనే అతనిది సత్యలోకము. మాస్టర్ చెప్తూ ఉన్నారు, నేను ఈ చెప్పిందంతా సత్యమయ్యా, ఇందులో అసత్యానికి తావులేదు అని అంటున్నాడు బ్రహ్మగారు. జీవులలో కూడా తానెరిగిన సత్యమును ధ్యానించువాడు, ఎరుగని దానిని గూర్చి ఇట్లుండవచ్చునని ఊహలు చేయనివాడు సత్యమున జీవించును. కనుక మనం ఎరిగినటువంటి సత్యాన్ని ధ్యానం చేయాలండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, మనం తెలుసుకున్న సత్యాన్ని ధ్యానం చేయటం అంటే ఏంటి? ఆచరణలో పెట్టాలి, పాటించాలి, మన జీవితానికి అన్వయం చేసుకొని దాన్ని మన నిత్య జీవితంలో ప్రాక్టీస్లో పెట్టాలి. ఎరుగని దానిని గూర్చి ఇట్లుండవచ్చని ఊహలు చేయనివాడు. మనకి తెలియని విషయం ఉంది, అది ఇట్లా అయి ఉండొచ్చు, అట్లా అయి ఉండొచ్చు, కుదరదండి, అట్లా ఊహలు చేయకూడదుట. ఎరుగని దానిని గూర్చి ఇట్లుండవచ్చునని ఊహలు చేయనివాడు సత్యమున జీవించును. కనుక సత్యాల్లో జీవించేది ఎవరు? మనకు తెలిసిన సత్యాన్ని ధ్యానించేటువంటి వాడు, మనకు తెలియని దాన్ని ఊహ చేయనివాడు, ఇట్లుండవచ్చునని ఊహము చేయనివాడు, ఇతను సత్యంలో జీవిస్తాట. అప్పుడు దానినే పలుకగల శక్తి కలుగును. కనుక బ్రహ్మగారు అంటున్నారు, నేనెప్పుడును కుతూహలముతో చేయు ధ్యానమందు వాని గుణములే ఉండును. వాని గుణములు అంటే ఏంటి? భగవంతుడి గుణాలు. నేను ఎప్పుడును కుతూహలముతో చేయు ధ్యానమునందు వాని గుణములే ఉండును. ఆ గుణములు సత్యత్వముచే నేనేది పలికినా అది ఎల్ల సత్యము. కనుకనే జ్ఞానులకు నేను చెప్పిన మాటలు స్తోత్రము చేయదగుచున్నవి అగుచున్నది.
నేను చెప్పే మాటలు ఏవైతే విన్నాయో అవి జ్ఞానులకి స్తోత్రాలుగా ఉన్నాయి. నా ఇంద్రియములు కూడా అతని ధ్యానముతో నిండి ఉన్న మనస్సుతోనే ప్రవర్తించును కనుక వానికిని సత్యమునందు ఏమరపాటు కలగదు. నా శరీరమంతయు వానిమయమే కనుక వేదముతో సమానం. నా శరీరమంతా భగవన్మయమయ్యా, అందువల్ల నా శరీరం ఏంటి? వేదంతో సమానం. దేవేంద్రుడు కూడా నాకు నమస్కరించుటకు కారణము నేను దేవుని శరీరమగుట వలననే. దేవేంద్రుడు, దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా నాకు నమస్కారం చేయటానికి కారణం ఏంటి? నేను దేవుని శరీరమగుట వలననే అంటున్నారండి. ఈ సృష్టియు ఇందు పుట్టినట్టి వింతలును ఒక మహాసముద్రము. నేనందు మునిగిపోకుండా తరించి ఉండుటకు కారణము వాని అస్తిత్వమును నిరంతరము గుర్తుంచుకుంటయే. నేను వాడుగా గుర్తుంచుకొనుటయే. ఏ సంపదలైనా అతడుగానే గుర్తుంచుకుందును. అతని పాదపద్మములకు ఎప్పుడునూ నమస్కరించుదును. అంటే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుకి సంపూర్ణ శరణాగతి చెందినటువంటి వారు. అందువల్లనే ఆయనకి ఈ ప్రత్యేకతలు వచ్చినాయి. ఆయనకి ప్రత్యేకతలు అంటే సత్యము, సత్యమునందు ఏమరపాటు కలిగినటువంటి వాడు, సత్యలోకమున జీవించువాడు, సత్యమున జీవించేటువంటి వాడు. ఇవన్నీ ఆయనకి ఎందుకు వచ్చినాయి? ఆయన విష్ణువుకి శరణాగతి చెందాడు. చివరి వాక్యం ఏమంటున్నారండి? అతని పాదపద్మములకు ఎప్పుడునూ నమస్కరించుకుందును అంటున్నారు. కనుక నేనయ్యా నాకింత శక్తి వచ్చింది. ఈ సృష్టియు ఇందు పుట్టినట్టి వింతలును ఒక మహాసముద్రము. నేనందు మునిగిపోకుండా తరించి ఉండుటకు కారణము వాని అస్తిత్వమును నిరంతరమును గుర్తుంచుకుంటుటయే. కనుక భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని నిరంతరం నేను స్మరించుకోవటం, గుర్తుంచుకోవటం, అతని ద్వారానే ఇది జరుగుతోంది, నా గొప్పతనం ఏమీ లేదు అని తెలుసుకోవటం. ఇందువల్ల ఈ మహాసముద్రం సృష్టి, ఇందులో పుట్టినటువంటి వింతలు ఉన్నాయి చూసారా, ఇదంతా ఒక మహాసముద్రం అయ్యా. ఈ సముద్రంలో పడి మునిగిపోకుండా తరించటానికి కారణము అదయ్యా అంటూ ఉన్నారు బ్రహ్మగారు. నేను వాడుగా గుర్తుంచుకొనుటయే. నేనెవరంటే నేను భగవంతుణ్ణి అని గుర్తుంచుకోవటం. ఏ సంపదలనైనా అతడుగానే గుర్తుంచుకుందును అని అంటూ ఉన్నారండి. నేను అంతటి వాని కుమారుడను బ్రహ్మగారు చెప్తూ ఉన్నారండి. సమస్త సృష్టికి అధిపతిని, యోగ విద్యయందు నిపుణుడను. అంటే యోగ విద్య అంటే వానితో ఒకటిగా ఉండు స్మరణమునందు, భగవంతుడిలో ఒకటిగా ఉండేటువంటి ఉన్నాను అనేటువంటి స్మరణ యందు నిపుణుడండి ఆయన. యోగ విద్య యందు నిపుణుడు అంటే అర్థం అది. ఆయనను నేనెట్లు జన్మించితినో నాకు నేటికి కూడా తెలియదు. నేను సమసృష్టికి అధిపతినయ్యా అంటున్నాడు, యోగ విద్య యందు నిపుణుడను అంటున్నాడు. అయినా కూడా అటండి, నేను ఎట్లు జన్మించితినో నాకు నేటికి కూడా తెలియదు. ఇంత సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు అంటున్నారండి, నేను ఎట్లా జన్మించిన నాకు కూడా తెలియదు అంటున్నారు. ఇది అంతుపట్టని విషయము అని అంటున్నారండి బ్రహ్మగారు. నేను ఎట్లు జన్మించితినో అనేటువంటిది అంతుపట్టని విషయం అంటున్నారు. మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ, జీవులు కూడా తాము పుట్టి ఉన్నామని ఎరుగుదురు గాని ఎట్లు పుట్టిరో, ఎచటి నుండి పుట్టిరో, ఎందులకు పుట్టిరో ఎవరికి తెలియదు. మనకు కొన్నాళ్ళు పుట్టి కొంతకాలం ఊహొచ్చాక మనకి ఓహో మనం పుట్టాము, మనం కూడా ఈ నలుగురిలో ఒకళ్ళమని తెలుస్తుంది. కానీ ఎట్లా పుట్టాము, ఎక్కడి నుండి పుట్టాము, ఎందులకు పుట్టాము తెలియదండి, ఎవరికి తెలియదు. పుట్టేటప్పుడు మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు. కొంచెం ఊహొచ్చాక ఇదిగో నేను కూడా పుట్టాను, నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అనేటువంటిది తెలుస్తుంది. జీవులకు కూడా తాము పుట్టి ఉన్నామని ఎరుగుదురు కానీ ఎట్లు పుట్టిరో, ఎచటి నుండి పుట్టిరో, ఎందులకు పుట్టిరో ఎవరికి తెలియదు. ఈ అంతుపట్టని విషయమంతయు అతని మహిమయే. కనుక ఏమిటయ్యా ఇది? అతని కరుణ, అతని మహిమ. దీనికి హెడ్డింగే కరుణ అని పెట్టారండి మాస్టర్. కనుక ఈ అంతుపట్టని విషయం ఏదైతే ఉందో అతని మహిమయే. బ్రహ్మగారు అంటున్నారు,
నేను ఎట్లా పుట్టాను, ఎట్లా జన్మించాను అనేటువంటిది నాకే తెలియదు, ఇప్పటికీ కూడా తెలియదు, ఇది అంతు పట్టని విషయం అంటున్నారు. మాస్టర్ చెప్తున్నారు జీవులకు కూడా అంతే అని చెప్తున్నారు. ఈ అంతు పట్టని విషయమంతయు అతని మహిమయే. దానిని గూర్చి నేనెట్లు సంపూర్ణముగా వివరింపగలను? వానిచే కల్పింపబడిన సృష్టి అంతయు తెలిసినంత వరకు తెలియను అంటున్నారండి. 1000 మాటలు ఎలా? ఈ భగవంతుడే తన గొప్పతనము తానెరుగడు, తన మాయ ఎట్టిదో తనకే తెలియదు. సృష్టిలో అన్ని పనులను జీవులుగా చేయుచు సృష్టికర్తగా సృష్టి చేయుచున్నాడే గాని ఎట్లు చేయుచుండెనో తానే చెప్పలేడు. భగవంతుడి కట్టండి, ఆయన గొప్పతనం ఆయనకే తెలియదుట. భగవంతుడికి సృష్టిలో అన్ని పనులను జీవులుగా చేస్తూ ఉన్నాడు, సృష్టికర్తగా సృష్టి చేస్తూ ఉన్నాడు. జీవులుగా జీవిస్తూ ఉన్నవాడు అతనే, సృష్టికర్తగా సృష్టి చేయుచున్నవాడు అతనే. ఎట్లు చేయుచుండెనో తానే చెప్పలేడు. ఇంకా నేను గాని, మీరు గాని, దేవతలు గాని, శివుడు గాని ఏ జ్ఞాన మార్గమునైనను తెలుసుకొనుట ఎట్లు సంభవము? అతనే చెప్పలేడే, అతనికే తెలియదే. ఏం తెలీదు? తన గొప్పతనం తనకు తెలియదే. ఇంకా నేను గాని, బ్రహ్మగారు అంటున్నారు, నేను గాని, మీరు గాని, దేవతలు గాని, శివుడు గాని ఏ జ్ఞాన మార్గమునైనను తెలుసుకొనుట ఎట్లు సంభవము? అట్లు కాదు, అతనికి సర్వము తెలియనందువా? లేదండి, ఆయనకు మొత్తం తెలుస్తా అంటావా? చెప్పేదిన వినుము. ఆకాశము యొక్క పరిమాణము ఎంత ఉన్నదో ఆకాశమునకు తెలియనా? ఆకాశం అనంతమైనటువంటిది కదండి. ఆకాశం అంటే చోటు, స్పేస్, కనుక అది అనంతమైనటువంటిది. ఆకాశము యొక్క పరిమాణము ఎంత ఉన్నదో ఆకాశమునకు తెలియనా? అట్లే భగవంతునకు తన మహిమ తెలియదనుటలో వాని జ్ఞానమునకు లోపం కలగదు. తానెంత గొప్పవాడో అను విషయం ఒక్కటే తనకు తెలియదనగా మిగిలినంతయు తెలియనని అర్థము. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, తానెంత గొప్పవాడో అనే విషయం తనకు తెలియదు అని అన్నారు కదండి బ్రహ్మగారు. దానికి మాస్టర్ ఏమంటున్నారంటే, తానెంత గొప్పవాడో అనే విషయము తనకు తెలియదు అని అంటే అర్థం ఏంటంటే మిగిలినదంతయు తెలియను, కనుకనే అతని జ్ఞానమునకు లోపము కలగదు. అందువల్ల ఆయన జ్ఞానానికి ఏం లోపం లేదయ్యా అని అంటూ బ్రహ్మగారు ఇంకా చెప్తూ ఉన్నారండి. దీనికి దేవుని లీలలు అనేటువంటి హెడ్డింగ్ పెట్టారు మాస్టర్. తర్వాత బ్రహ్మగారు చెప్పబోయేటువంటి అంశానికి దేవుని లీలలు. కనుక బ్రహ్మగారు అంటూ ఉన్నారు, అతడు అనేకములైన అవతారములుగా దిగివచ్చి మహాకార్యములైన సత్కర్మలు అనేకము ఆచరించెను. వానిని మేము 1000 విధములుగా స్తోత్రము చేయుచుందుము. అతనిని తెలుసుకొనలేక అవతారముల మహత్వమును అతని సత్కర్మల లీలలను తెలుసుకొనుటకు యత్నింతుము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాణ్ణి ఆయన అనేక సత్కర్మలు చేశారు భగవంతుడండి. 1000 విధాలుగా మేము స్తోత్రం చేస్తూ ఉంటాము, కానీ అతన్ని తెలుసుకొనగలమా? తెలుసుకొనలేము. కాబట్టి అతన్ని తెలుసుకొనలేక అవతారముల మహత్వమును అతని సత్కర్మల లీలలను తెలుసుకొనుటకు యత్నింతుము. ఆయన చేసిన పనులు ఉన్నాయి కదండి, ఆ మహిమ, ఆ అవతారాల మహత్వము, ఆయన సత్కర్మల లీల, అవి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఒక వ్యక్తిని గురించి తెలిసికొనుట అనగా అతడు ఎట్లు ప్రవర్తించునో, ఎట్లుండునో, ఏమి చేయునో తెలుసుకొనుట మాత్రమే. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవటం అంటే ఏంటి? అతను ఎట్లా ప్రవర్తిస్తాడు, ఎట్లా ఉంటాడు, ఏమి చేస్తాడు, అది తెలుసుకోవటమే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవటం. వానిని విడిచి అతన్ని తెలుసుకొనుట సాధ్యము కాదు. కనుక అది వదిలేసి ఆయన్ని తెలుసుకోవాలంటే ఏం కుదురుతుందండి? ఆయన్ని తెలుసుకోవటం అంటే ఏంటి? ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడు, ఎట్లా ఉంటాడు, ఏమి చేస్తూ ఉంటాడు, ఇవి తెలుసుకోవటమేగా. అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి? భగవంతుని అవతారములను, లీలలను సంకీర్తనము చేయుట ఒక్కటే వానిని తెలుసుకొని మార్గము. కనుక ఇది ఒక అట్ట మీద రాసుకొని మనం ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి వాక్యం అండి.
భగవంతుని అవతారములను లీలలను సంకీర్తనము చేయుట ఒక్కటే వానిని తెలుసుకొను మార్గము. భగవంతుని తెలుసుకోవాలంటే ఆయన అవతారాలని లీలల్ని సంకీర్తనం చెయ్యాలి మనం. ఇంకా భాగవతం చెప్తోంది కూడా అదే కదండి, భాగవత సారమే అది. ప్రతి కల్పమునందును అతడు ఈ జగత్తులను కల్పించుచు రక్షించుచు లీనము చేయుచుండును. బ్రహ్మయే తన శరీరముగా కలిగిన నిత్యుడు, తనకు రెండవ వాడు లేడు. తన జ్ఞానము విశుద్ధము, ఆయన జ్ఞానం విశుద్ధము. మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ, తెలుసుకొనువాడు తెలియనది తెలియుట తనయందే ఏకత్వము చెందియుండును కనుక తెలియగూడని విషయమని తన యందు ఉండదు అంటున్నారు. తెలుసుకునేవాడు తెలియనిది తెలియుట, ఈ మూడు ఆయనే అందే ఏకత్వం చెంది ఉంటాయి కనుక తెలియకూడని విషయం అనేటువంటిది ఉండదు. అట్టి ఆది అంతము లేని శాశ్వత మూర్తిని గుణములకు అతీతుని ధ్యానము చేసేదను అంటున్నారండి బ్రహ్మగారు. కనుక ఆది అంతం లేనటువంటి వాడు, శాశ్వతుడైనటువంటి వాడు, పర్మనెంట్ శాశ్వతుడైనటువంటి వాడు, గుణములకు అతీతుడైనటువంటి వాడు, ఆయన్ని నేను ధ్యానము చేసేదను అని అంటూ ఉన్నారు బ్రహ్మగారు. అందమైన శరీరము, చక్కగా పనిచేయు ఇంద్రియములు, మంచి విషయములు స్ఫురించు మనస్సు కలిగినప్పుడెల్లా లలిత కళామయమైన భగవంతుని స్వరూపమును చూడగలుగుట మునీంద్రుల మార్గము. కనుక ఎక్కడ వైభవము కనిపించిందంటే అది భగవంతుడి వైభవం. అందమైన శరీరం ఉంది కనుక భగవంతుని స్వరూపము, చక్కగా పనిచేసేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, అది భగవంతుని స్వరూపం. మంచి విషయములను స్ఫురించు మనస్సు చూసాం మనం, అట్లాంటి మనస్సు ఉన్నటువంటి మనిషిని చూసాం, భగవంతుని స్వరూపము. లలిత కళామయమైన భగవంతుని స్వరూపమును చూడగలుగుట మునీంద్రుల మార్గము. ఇలా అందమైన శరీరం కానీ, చక్కగా పనిచేసే ఇంద్రియాలు, మంచి విషయములను స్ఫురించు మనస్సు, ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారట మునీంద్రులు? లలిత కళామయమైన భగవంతుని స్వరూపంగా చూస్తారట. ఈ మార్గమునకు సరసమైన దృష్టి ఉండవలెను. అట్టి దృష్టితో వానిని దర్శనము చేయుటకు తరమగును. కనుక ఈ మార్గంలో మనము భగవంతుడిని చూడాలంటే సరసమైన దృష్టి ఉండాలి. అట్లాంటి దృష్టితో ఆయన్ని దర్శనం చేయుటకు అప్పుడు వీలవుతుంది అంటున్నారు. అలాంటి దృష్టితో చూసేట్టయితే ఆయన్ని దర్శనం చేసే వీలవుతుంది. అంతేగాని వానిని గురించి తర్కించుకొనుట చేత చూడలేరు. కనుక ఎట్లా చూడాలి భగవంతుడిని, ఎట్లా దర్శించాలి, ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటిది ఒక సబ్జెక్ట్ లాగా డిస్కస్ చేసి తర్కించటం చేస్తే అది కుదిరే పని కాదయ్యా. కనుక సరసమైన దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి, సరసమైన దృష్టి అంటే చక్కటి శరీరము, చక్కటి ఇంద్రియాలు, మంచి మనస్సు, మంచి ఇంకోటి టాలెంటు, ఇవేవి కనిపించినా ఇది భగవంతుని వైభవము. అదిగో భగవంతుడి లీలా, భగవంతుడి వైభవము ఇది అనేటువంటిది మనం తెలుసుకొని ఆ దృష్టితో చూడటము, దానివల్ల మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలమంటున్నారు. అంతేగాని తర్కించటం వల్ల కుదరదయ్యా. అంతేగాని వానిని గురించి భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడు, భగవంతుడు అంటే అట్లా ఉంటాడు, భగవంతుడి గుణాలు ఇవి, ఈ తర్కించుకోవటం వల్ల మనం చూడలేము. ఎవరి తర్కము వానికి ఏర్పడి, ఈ తర్కించుకోవటంలో ఎవరి వాదన వాళ్ళది, ఎవరి తర్కం వాళ్ళది, ఎవరి తర్కము వానికి ఏర్పడి తుదకు కుతర్కము ఏర్పడును. దానితో మనస్సునకు చీకటి గమ్మి అజ్ఞానం ఏర్పడును. ఫలితంగా అజ్ఞానమే. దానివల్ల ఆ తర్కం వల్ల మనం సాధించేది ఏమీ లేదు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ఇక్కడ తనకు సుందరమైన ఆరోగ్యమైన శరీరము కలిగి, ఇంద్రియముల పటుత్వము కలిగి, మనస్సునకు ఏది అయినను స్ఫురించుచు చురుకుగా పనిచేయుచున్న దినములలో ఈ సంపద అంతయు దైవదత్తమని, దైవస్వరూపమని గుర్తుంచుకొని ప్రపంచమునందు ఆనందముగా జీవించువారు సరసమైన మనస్సు కలవారు. ఏమండి, సరసమైన మనస్సు ఎట్లా వస్తుంది? మాస్టర్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ. చక్కటి శరీరము, ఇంద్రియముల పటుత్వము, మనస్సులకు ఏదైనా స్ఫురించటము, చక్కగా చురుగ్గా పనిచేయటము, అలా ఉండగలిగిన వయస్సులో ఉన్నామనుకోండి మనం,
ఈ సంపద అప్పుడు ఏమనుకోవాలి మనం? అదయ్యా ఇదంతా దైవదత్తం, భగవంతుడిచ్చినది, ఇదంతా దైవ స్వరూపము ఇదంతా అని గుర్తుంచుకొని ప్రపంచమున ఆనందంగా జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరసమైన మనస్సు కలవారు అంటున్నారండి. సమస్తమును దైవమయము కనుక దానిని గుర్తుంచుకొని వారు ఎట్టి పరిస్థితిలోనూ కష్టపెట్టుకొనక ఆనందము అనుభవింతురు. ఇది భగవంతుడిచ్చింది అనేటువంటిది మనకి గుర్తుంటే, మనలో ఏ వైభవం ఉన్నా, మనలో ఏ టాలెంట్ ఉన్నా, మనలో ఏ అందము ఉన్నా, ఇంద్రియములు చక్కగా పనిచేస్తున్నాయి, మనస్సు చక్కగా పనిచేస్తుంది, శరీరం ఆరోగ్యం కలిగి ఉంది, ఇలాంటి సంపద ఏది ఉన్నా కూడా ఇది భగవంతుడు ఇచ్చినటువంటిది కనుక ఇది భగవంతుడి వైభవము అని గుర్తుంచుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపెట్టుకొనక ఆనందమును అనుభవింతురు. అదండి ఆనందాన్ని అనుభవించాలంటే టెక్నిక్ ఏంటండి? ఇగో ఇక్కడ మనకి ఇస్తున్నారు, ఇదే వెనక నుంచి చెప్పుకుందాం. ఆనందం కావాలంటే ఉపాయం ఏమిటి అంటే గనక మనలో ఉన్న ఏ సంపద అయినా, లేని దాని గురించి కాదండి, మనలో ఉన్న ఏ సంపద అయినా సరే ఇది భగవంతుడిచ్చినది, ఇది భగవంతుడికి సంబంధించినది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఆనందాన్ని అనుభవిస్తాము. అందమైన శరీరము, చక్కని ఇంద్రియ ప్రవర్తన, ప్రసన్నమైన మనస్సు కలవారిని ఎచ్చటెచ్చట చూసినను అది ఎంతయు భగవంతుని లలిత కళాత్మకమైన సృష్టి అని ఆనందించి ప్రవర్తింపగలవారు సరసమతులు. మన దగ్గరే కాదండి, అది ఎక్కడ చూసినా కూడా అందమైన శరీరం కానీ, చక్కని ఇంద్రియ ప్రవర్తన కానీ, ప్రసన్నమైన మనస్సు కానీ, అది ఎక్కడ మనం చూసినా కూడా అదంతా కూడా భగవంతుని లలిత కళాత్మకమైన సృష్టి అని ఆనందించాలి మనం. అట్లా ప్రవర్తింపగలిగినటువంటి వాళ్ళు సరసమతులు అంటున్నారండి, అంటే సరసమైనటువంటి వాళ్ళు. అలాగే సంగీతము, శిల్పము, చిత్రలేఖనము, కవిత్వము, నాట్యకళ మున్నగువాని అందలి కళామయ సౌందర్యమును కూడా భగవంతుని వైభవమని ఎరిగి వారు ఆనందించరు. కనుక ఈ సరసమతులు ఎట్లా ఉంటారు? చక్కటి సంగీతం వస్తోంది, ఇది భగవంతుని వైభవం. ఎవరైనా చక్కటి శిల్పము, చక్కటి బొమ్మ గీశారు, ఇది భగవంతుని వైభవం. మంచి కవిత్వం చెప్పారు, ఇది భగవంతుని వైభవం. చక్కగా నాట్యం చేశారు, ఇది భగవంతుని వైభవం. కనుక ఇట్లా అనేక మందికి అనేకమైన టాలెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాని అందలి భగవంతుని అందలి కళామయ సౌందర్యమును, జీవుల్లో ఉన్నటువంటి ఆ టాలెంటు, ఆ వైభవము, ఆ చక్కటి విషయం ఏదైతే ఉందో భగవంతుని వైభవం ఇది అని ఎరిగి వాళ్ళు ఆనందిస్తారట. సరసమతులు ఆనందిస్తారు. కనుక ఇది భగవంతుని వైభవము అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము కూడా ఆనందిస్తాము. అంతేకాని ఇది అంతయు లౌకికమని, భగవంతుడు దీనికి అతీతుడని మాత్రమే అని తర్కించుకొనరు. కనుక అట్లా చేయకూడదండి. ఇదంతా లౌకికం, భగవంతుడు దీనికి అతీతుడు మాత్రమే అని మనం తర్కించుకోకూడదు అంటున్నారు. సౌందర్యము, లలిత కళల వలన కలుగు ఆనందము, ఇతరుల సత్ప్రవర్తన వలన, శీల సంపద వలన కలుగు ఆనందము యథాతథముగా అనుభవింపదగినవే కానీ తర్కింపదగినవి కావు. చక్కగా వాటిని ఎంజాయ్ చేయి, అనుభవించు అంతేగాని ఇవి తర్కించవలసిన విషయాలు కాదు. సుందరమైన రూపమును చూచినప్పుడు సౌందర్యమనగా ఏమి అని తర్కించుకొన్నచో భగవంతుడు ప్రసాదించిన సౌందర్యము నుండి దూరమగుటచే కానీ దానిని అనుభవించటం ఉండదు. కనుక భగవంతుడు ప్రసాదించిన సౌందర్యం నుండి మనం దూరం అయిపోతాం తర్కించుకుంటే, అంతేగాని దాన్ని అనుభవించటం ఉండదు. అట్లే అందమైన వస్తువు, వ్యక్తులు కనిపించినప్పుడు ఇది నాది అనుకునటం వలనను, లేక ఇది ఎవరికి సంబంధించినది అని హక్కులను గురించి దక్కించుకునటం వలను ఆ సౌందర్యము చూచి ఆనందింపలేని దారిద్ర్య స్థితి ఏర్పడు. రుచికరమైన పదార్థములను తినవలసిన సమయమున రుచి అననేమి అని శాస్త్ర చర్చలోకి దిగువాడు సుఖపడుటకు పెట్టి పుట్టని దరిద్రుడు. చక్కటి రుచిగల పదార్థాలున్నాయి, చక్కగా తినవయ్యా, ఆస్వాదించు. అంతేగాని రుచి అంటే ఏమిటి, ఈ పదార్థం ఇలాగాది ఇలా తయారు చేయాలి, ఇట్లాంటి
శాస్త్ర చర్చల్లోకి దిగేటువంటి వాడు సుఖపడుటకు పెట్టి పుట్టని దరిద్రుడు అంటున్నారండి. ఇట్టి వివిధ సందర్భములలో నిజమైన సుఖమును ఆనందమును అనుభవించుటకు కావలసినది సరస దృష్టి. సరస దృష్టి ఉండాలయ్యా నిజమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలంటే. అనగా రసాత్మకమైన దృష్టి. వేదములు రసోవైసహ అనియు ఆనందో బ్రహ్మ అనియు చెప్పుచున్నవి. వేదాలు ఏం చెప్తూ ఉన్నాయండి? రసోవైసహ ఇంకా ఆనందో బ్రహ్మ అని చెప్తున్నాయి వేదాలు. భగవంతుడు అనుభవ స్వరూపుడనియు ఆనంద స్వరూపుడనియు దీని భావము. రసోవైసహ అంటే భగవంతుడు ఎట్లాంటి వాడు? అనుభవ స్వరూపుడు. ఆయన్ని అనుభవించాలి. ఆయన అనుభవించడం అంటే మనలో సాటి జీవులలో ఉన్నటువంటి ఆ స్కిల్లు, ఆ వైభవము, ఆ లలిత కళలు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుని దత్తమైనటువంటివి, భగవంతుడు ఇచ్చినటువంటివి. ఇవన్నీ కూడా భగవంతుడి వైభవములు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. రసోవైసహ అట్లా సరసమతి కలిగి ఉండాలి. కనుక భగవంతుడు అనుభవ స్వరూపుడు. అట్లాగే ఆనందో బ్రహ్మ అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు అనియు దీని భావం. దీనిని ఆచరణలో పెట్టగలవారే సరసమతులు. రసమార్గము అఖండ దృష్టి కలది, తర్క మార్గము ఖండ దృష్టి కలది. సృష్టి అను అనేక ఖండములలో భగవంతుడు అఖండమైన అంతర్యామి స్వరూపుడు. భగవంతుడు ఎట్లాంటి వాడు? అఖండమైన. అఖండం అంటే ఈ లిమిటేషన్స్కి అందేటువంటి వాడు కాదు, లేదా పరిమితమైనటువంటి వాడు కాదు, అఖండమైనటువంటి వాడు. కనుక అఖండమైన అంతర్యామి స్వరూపుడయ్యా భగవంతుడు, అంతటా నిండి ఉన్నటువంటి వాడు. జీవుడు ఖండ దృష్టితో సృష్టిలోని కష్ట నష్టముల పాలగును. పరిమితమైనటువంటి దృష్టితో సృష్టిలోని కష్ట నష్టాల పాలవుతూ ఉంటాడు జీవుడు. అఖండ దృష్టితో భగవంతుని ఆనందమును పొందును. ఖండ దృష్టి కలిగి ఉంటావా నువ్వు? కష్ట నష్టాల పాలవుతావు. అఖండ దృష్టి కలిగి ఉంటావా? భగవంతుని ఆనందమును పొందును అని అంటూ ఉన్నారు మాస్టర్. కనుక బ్రహ్మగారు నారదునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ నారదునికి ఉపదేశం చేయటంలో ఉన్నటువంటి అనేక అంశాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతటితో ఈ దేవుని లీలలు అనేటువంటి అంశము పూర్తవుతుందండి. రేపటి రోజు మనము విశ్వముగా దిగివచ్చుట అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.